ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేటి దినాన పునరుత్థాన దినం. ఉదయకాల సమయంలో లైవ్ ఇవ్వలేము, సాయంకాలంలో తిరిగి లైవ్ ఇవ్వడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని లేఖనములు తెలియపరుస్తూ ఉన్నాయి. దావీదు భక్తుడు అంటున్న మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. నేను చెప్తాను, నా తర్వాత మీరు చెప్పండి. పాపములను ఒప్పుకుని ప్రార్థన చేద్దాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకంగా నేటి దినాన మరి స్నేహితుల దినము అనేది కూడా ప్రపంచ యావత్తు ఫ్రెండ్షిప్ డేని కూడా ఆచరిస్తున్నారు. అదే రీతిగా నేటి దినాన మరి నాతో పాటు మరి 2 కుటుంబాలు ఫ్రెండ్షిప్గా దేవుని సన్నిధిలో గడపటానికి కూడి వచ్చిన కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. గడిచిన పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినం వరకు నీ కృపలు మమ్మల్ని ఆదరించి బలపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మరొకనైనా పునరుత్థాన దినములో ప్రవేశపెట్టి నీ సన్నిధిలో చేర్చి నిన్ను స్తుతించుటకు గాను ఆరాధించుటకు గాను మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఆరాధనను జరిగించండి. మాతో పాటు ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలను బట్టి, లైవ్లో పాలు పొందుతున్న బిడ్డలను బట్టి మాలో ఏకాగ్రతను దాయిచి వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయగలరని, అయా మాట్లాడింది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని, ఈ యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి నీ రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా నేటి దినం నైనా ఫ్రెండ్షిప్ డే, ప్రపంచ యావత్తు స్నేహితుల దినం ఆచరిస్తూ ఉండగా మాతో కూడా నాయన మరి 2 కుటుంబాలను ప్రభు మాతో మీరు ఆయా పంపించి మాతో కలిసి ఈ యొక్క పునరుత్థాన దినములు తండ్రి ఫ్రెండ్షిప్ డేను ఆచరించడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అయా ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసి ప్రత్యేకంగా మాలో ఏకాగ్రతను దాయిచేయాలి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి పాటలు పాడుకుందాం.
మీరు ఒక పాట ఎట్టుంది. మనసునందు నీవే నా యేసయ్యా, నా మమత నీవై నిలచిపోవుమా. మనసునందు నీవే నా యేసయ్యా, నా మమత నీవై నిలచిపోవుమా. నే పొందిన ఈ జీవితం, నే పొందిన ఈ జీవితం నీదే నీదే యేసయ్యా, నీదే నీదే యేసయ్యా. మనసునందు నీవే నా యేసయ్యా, నా మమత నీవై నిలచిపోవుమా. ఈ పయనము ఏ తీరము, ఈ పయనము ఏ తీరము, నిన్నే నిన్నే చేరని, నిన్నే నిన్నే చేరని. మనసునందు నీవే నా యేసయ్యా, నా మమత నీవై నిలచిపోవుమా. మహిమ ఘనతలకు అర్హుడవు అనే పాటను పాడుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండను నిలిచినావు. మన్నాను కురిపించినావు, బండను నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును. సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. సాంగ్ నంబర్ 7. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును హల్లెలూయా 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 బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించవు నన్ను దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించవు నన్ను దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును హల్లెలూయా 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 జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి జీవాహారమై నీదు వాక్యము
పోషించెను నన్ను, ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. చివరి వచనం. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో నుండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో నుండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని మన మధ్యలో ప్రార్థనలో నడిపిస్తుంది. పరలోకమును భూలోకమును సృష్టించిన దేవా, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ వరకు నడిపిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. నీ రెక్కల భద్రపరిచిన విధానం బట్టి కూడా అనేకమైన స్తోత్రాలు. ఈ వారంలో మొదటి దినంలో ప్రవేశపెట్టినావు. అవును దేవా, ఎంతో మందికి ఈ తరుణం అయితే లేదు, కానీ మాకు ఇచ్చిన తరుణాలను బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. మమ్మల్ని కాచి కాపాడినావు, ప్రతి కుటుంబాన్ని దీవించి కాచి కాపాడినావు దేవా. అదేవిధంగా దేవా, నీ దాసుడి వాక్యాన్ని విత్తబోచుండగా వాక్యంలో ఉన్న మర్మమును మాకు తెలియజేయడానికి సహాయం చేయము దేవా. అదేవిధంగా ఆయన నోటిని నువ్వుగా వాడుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో వాళ్ళ మధ్యనే నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవా. అవును దేవా, నువ్వు మా మధ్యలో ఉండి సంచరిస్తున్నావని మేము నమ్ముచున్నాము దేవా. లైవ్లో అయితే ఎంతమంది నీ వాక్యంని వింటున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి కాచి కాపాడం. ప్రతి ఒక్కళ్ళ అవసరత ఏమున్నదో మాకైతే తెలియదు, నువ్వైతే బహుటంగా తెలిసిన దేవుడు అయిన దేవా. ప్రతి కుటుంబంను పేరున దీవించి కాచి కాపాడుకున్నాను దేవా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే దేవా, అనుకోకుండా మా మధ్యలో మిత్రులను పంపించిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. మేము ఎల్లకాలం ఇదే విధముగా ఉండడానికి సహాయం చేయము దేవా. నీ రెక్కల కింద మా కుటుంబాలను నువ్వు భద్రపరిచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ప్రతి పిల్లలు కూడా నీ వాక్యంలో ఎదగడానికి సహాయం చేయము దేవా. ఎక్కువగా నీ వాక్యముని ఎల్లప్పుడూ ప్రతి పిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నెమర వేసుకొని దాన్ని మనము మార్గంలో నడిచేటప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, పండుకునేటప్పుడు కానీ నీ వాక్యమును అనుసరించడానికి మాకు సహాయం చేస్తామని నమ్ము చూపించి నీ ప్రార్థన నీ నామంలో అతి వినయంగా వేడుకొని చున్నాము గొప్ప దేవా. ఆమేన్. స్నేహితుల నిజమైన స్నేహితుని గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. నిజమైన స్నేహితుడు ఎవరు? నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు మరిచినా నీ స్నేహితుడు నిన్ను మరువడు.
నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాడు నిజమైన స్నేహితుడు. మరి అలాంటి దాంట్లో లోకరీతిగా మనకు అనేకమైన స్నేహితులు ఉంటారు. కొందరు ఆయా సమయాన్ని బట్టి మనకు సహాయము చేయలేకపోతారు. ఎంత ఉన్న ధనికులైన స్నేహితులు ఉన్న ఆ సమయానికి, ఆ సందర్భానికి నువ్వు వెళ్ళి ఆశతో నా స్నేహితుడు నా కొరకు ఏదైనా చేస్తాడు హెల్ప్ అనుకున్నప్పుడు ఆ రోజు ఆయన చేయి వదిలేస్తాడు. లోకరీతి అయిన స్నేహం అది కొంత మట్టుకే, కానీ నిజంగా నిన్ను విడవక ప్రేమించువాడు ప్రతి సమయములో, నీ అవసరములో, నీ అనారోగ్య పరిస్థితిలో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యలో, కుటుంబములో ప్రతి అవసరములో మనకు తెలియకుండానే మనల్ని విడవక ప్రేమిస్తాడు. అందుకే సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతలు 17వ వచనం మనం గమనించినట్లయితే, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును కదా, అటివాడు సహోదరుడుగా ఉండును. మరి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. దుర్దశలో అతివాడు సహోదరుగా ఉండును. మన యొక్క కష్టములో, కష్ట దినాల్లో, వేదన దినాల్లో అటువంటి వాడు విడవక ఉంటాడు మనతో. మరి అలాంటి స్నేహితుడే దుర్దశలో అటువంటి వాడు స్నేహితుడుగా ఉండటానికే మన నిజమైన స్నేహితుడు. ఆపదల్లో, కష్టాల్లో అనుకోకుండానే ఆ స్నేహం అట్లా నడిపిస్తుంది. ఆ స్నేహం అలా నడిపిస్తుంది. దేవుడు వాడుకుంటాడు అలా. ఆ స్నేహానికి గుర్తుగా దేవుడు వాడుకుంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం యోహాను సువార్త 15:13 వచనం చూడమ్మా. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. అందుకే కొంతకాలము మన వైఎస్ రాజశేఖర్ యొక్క పరిపాలన చూసాం. చాలా చక్కటి పరిపాలన. 5 సంవత్సరాలు అయిన తర్వాత సెకండ్ టర్మ్ కూడా ఆయన్నే గెలిచాడు. కానీ సంపూర్తి అయిన 5 years చేయలేకపోయాడు. రెండవసారి కొన్ని రోజుల్లోనే ప్రమాదవశాత్తున ఆ హెలికాప్టర్ ప్రమాదములో ఆయన మరణించాడు. లోకరీతి అయిన పరిపాలనకే ఆయన మరణమును గురించి తెలుసుకున్న అనేకులు ఆయన చనిపోయాడని వర్తమానాన్ని విని దాదాపుగా ఒక 1200 మంది లేదా 1000 మంది దాకా వారు సూసైడ్ అనుకుందాం, లేదా హఠాత్ మరణం అనుకుందాం, హార్ట్ అటాక్ అనుకుందాం. ఒక లోకములో అంతగా ప్రేమించిన రాజకీయం పరిణామంగా చేసిన ఆ యొక్క పరిపాలనకే, ఆ చిన్నపాటి పరిచర్యకే ఆయనని ఎంతగా ప్రేమించారు. మరి నిజమైన స్నేహితుడు లోకరక్షణ కొరకే ఈ లోకాన్ని విడిచినాక మీకు ఉన్నతమైన లోకం ఒకటి ఉందయ్యా, ఆ లోకముకు మీరు రండి, మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తా. తాను ముందుగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు అద్భుత కార్యాలు చేశాడు, సేవా కార్యాలు చేశాడు, అనేకులను బ్రతికించాడు. కుంటివారిని, గురుటివారిని, కుష్ఠరోగులను, మూగులను, ఆంధులను, చనిపోయిన వారిని సహితం లేపాడు. ఆయన అప్పట్లో అంతగా ఆకర్షితుడయ్యాడు. శాస్త్రులకు, పరిశీలకు గుండెలో దడ, ఈయన ఏదో చేస్తాడు. ఎందుకంటే ఆయన యేసయ్య నజరేయుడైన యేసు వచ్చాడు అంటే ఆ ప్రాంతం అంతా కూడా, చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ కూడా తండోపతండగా పిలవకుండానే వచ్చేవారు. ఈ రోజుల్లో అయితే
రాజకీయ మీటింగ్కి ప్రతి ఒక్కరికి 500 ఓ భోజనం ఇస్తే కానీ జనం రావట్లేదు. ఆ రోజుల్లో అలా కాదు, స్వచ్ఛతను. యేసు ప్రభు వచ్చాడని తెలిస్తే చాలు. మంచి మంచి ధనికులు కూడా, మంచి మంచి మోసగాళ్ళు కూడా ఆయనను చూడాలని, ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆశతో, ఎందుకంటే ఆయన చేసే కార్యాలు అలాంటివి. చాలామంది శాస్త్రులు, పరిచయులు కూడా ఆయనను వెంబడించిన వారు ఉన్నారు. ఈయనను తప్పులో పట్టుకుందాం, విశ్రాంతి దినము నాడు చేయని కార్యాలు చేస్తే ఈయనను మనము తప్పులో తీసుకుందాం. ఆయన చుట్టూ ఇలా వెతికే ఒక గుంపు, కొందరేమో ఆయన స్వస్థత కొరకు, కొందరేమో ఆయన చేసే అద్భుతానికి ఆకర్షితులైన గుంపు కదా. కొందరు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అద్భుతంగా ఆహారం తిని 5,000 మందికి ఉచితమైన ఆహారాన్ని వడ్డించడం, ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేసి 3.5 సంవత్సరములు ఆయన చరిత్ర తిరిగేశాడు. ఆ తర్వాత ఈ లోకం కాదయ్యా, దీని తర్వాత ఉన్నతమైన లోకం మీకున్నది, ఆ ఉన్నతమైన లోకం కొరకు నేను పంపబడ్డాను, ఈ లోకంలో మీరు ఈ రకంగా జీవించండి, ఈ రకమైన మాదిరికరమైన జీవితాన్ని మీరు జీవించి యేసు రక్తములో కడగబడి ప్రతి వారు పవిత్రమైన స్నేహముతో బంధము కలిపి, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు కనుక అతి పరలోకానికి వారసులుగా మీరు ఉండాలని, మీరు రావాలని ఆయన కోరికతో ఈ లోకానికి ఆయన నిజమైన కుమారుడు. కాబట్టి ఆయన లాగానే ఆయన నిజమైన స్నేహాన్ని మనం గుర్తించి, ఆ యొక్క స్నేహము నిజమైనది కదా, నా కొరకే ప్రాణం తెచ్చాడు కదా, నన్ను రక్షించుకున్నాడు కదా, ఈ నిజమైన స్నేహితుడు తను ఉండు స్థలానికి మనల్ని తీసుకుని వెళ్ళటానికే వచ్చాడు కదా అనేది మనం గ్రహించాలి. నిజమైన స్నేహితుడు. ఆపదలు వస్తే కొంతమంది స్నేహితులు రక్త సంబంధుల ఇంటికి ముఖం తప్పించుకుంటారు. ఈ రోజుల్లో అన్నింటికి వెళ్ళినా, అక్కింటికి వెళ్ళినా, చెల్లింటికి వెళ్ళినా, తమ్మునింటికి వెళ్ళినా, అబ్బా వీడు ఎందుకు వచ్చాడో ఒక ఛాయ్ ముఖాన్ని కొట్టి పంపించి, వీడు రాకొచ్చాడు ఏదో ఆశతో వచ్చింటాడు, నేను లేనని చెప్పు, ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పి పంపించేవారు. అని నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు అలాంటి వాడు. నువ్వు మరిచినా ఆయన నిన్ను మరిచే స్నేహితుడు. నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు. నిన్ను పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించే అధికారం ప్రభుత్వం నీకు ఇచ్చాడు. స్వేచ్ఛగా ఈ లోకంలో జీవించు. పాపము జోలికి వెళ్ళకు, పాపము స్నేహితులను స్నేహించమాకు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోక, దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అలాంటి స్నేహము కలిగి ఉండు. నీతిగా, నిజాయితీగా, సాధ్యమైనంత మటుకు నువ్వు నీతి అనే తన దక్షిణ హస్తము కింద ఉండటానికి ప్రయత్నించి, అన్యాయంగా ఒకరి పట్ల అన్యాయమైన తీర్పును నువ్వు ఇవ్వమా. నీకంటూ ఒక తీర్పు ఉన్నది అని గ్రహించి, నీ అన్యాయమైన తీర్పులకు కూడా ఆయన నిన్ను అడుగుతాడు. అదే రీతిగా లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. నేను మీతో చెప్పినది ఏమన్నా, లూకా సువార్త 11వ అధ్యాయము 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అలుగుట వలనైనను కావలసినంతయు ఇచ్చును అని ఆయన నీతో చెప్పుచున్నాను. దేవునికి స్నేహితుడు మాటి మాటికి అడుగుతాడు. సిగ్గుమాలి ఇవ్వక తప్పదు, స్నేహితుడు కదా. మనం ఒక్కసారి అడగటంలో ఇక దేవుడు నాకు ఇవ్వలేదని డిసైడ్ అయిపోతాం. ఒక్కసారి చేసిన ప్రార్థనకి అద్భుతాన్ని చూడాలనుకుంటాం. కానీ ఈ స్నేహితుడు ఏం చేశాడట? సిగ్గుమాలి. మనం కూడా అడిగిన దాన్ని దొరకనంత వరకు మాటి మాటికి అడగాలి. సిగ్గుమాలి అడగాలి దేవుని సన్నిధిలో, తప్పేం లేదు.
అని చేస్తాడు. మరి ఇక్కడ స్నేహితుడు అలానే చేశాడు. అవసరం ఏమై ఉన్నదో కానీ వెళ్ళాడు, స్నేహితునితో అడుగుతున్నాడు. అతడు స్నేహితుడు లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుతున్నాడు, అయ్యా నాకు ఈ హెల్ప్ కావాలి, అయ్యా ఈ స్నేహం, అయ్యా ఈ యొక్క సహాయము నాకు కావాలి, మాటికి అడుగుతున్నాడు. అందుకే ఆ స్నేహితుడు తన యొక్క సిగ్గుమాలిన మాటికి అడిగినట్టు లేచి అతనికి కావలసినది ఇచ్చుటకు అతని మీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. అది మరి అదే రీతిగా 9వ వచనం చూడమ్మా. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇక్కడ ఏంటంటున్నాడంటే అడగాలి. ఆ స్నేహితుడు ఏ రీతిగా మాటికి తనంతా వదిలేసి అడుగుతున్నాడు. నువ్వు కూడా దేవుని సన్నిధిలో అన్నీ ఇచ్చిన దేవుడు, కానీ ఏదో కొదవై ఉంది. అదేంటో చెప్పండి. ఆత్మీయ స్థితి. దినదినము అది ఎదగటమే. మనం దినదినం కష్టానికి ఉదయకాలం లేస్తాం, పనికి వెళ్తాం, ఉద్యోగం చేస్తాం, వస్తాం. ఇంట్లో అన్నీ సమకూర్చాడు దేవుడు. ఇక కొదవైంది ఏంటి? అదొక్కటే. రోజు ఆత్మీయంగా ఎదగాలి. అడగాలనగానే ఏమడుగుతారు? నాకు అది కావాలి. ఇల్లు ఆల్రెడీ ఇల్లున్నా కూడా ఇంకో ఇల్లు కావాలట, ఆల్రెడీ కారు ఉన్నా ఇంకో కారు కావాలట, ఆల్రెడీ ఉద్యోగం ఉన్నా ఇంకొక ఉద్యోగం కావాలట. ఉన్నోనికి ఆశలకు అంతు లేదు. దీంతో తృప్తి, నాకు ఇంకా చాలు, దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి అనే వాళ్ళే కరువైపోయారు. తృప్తి కలిగిన జీవితం అసలు మానవునికి లేకపోయింది. ఎంతున్నా కూడా నాకే కావాలి, నాకే రావాలి, ఇంకనూ కావాలి, ఇదే ఆశ. ఎవరి చూడు ఉన్న దాంతో సాల్లే ప్రభువా, మనకంటే తక్కువ స్థాయిని చూడాలి. మనం ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడైతే మనకంటే తక్కువ స్థాయిని చూసుకుంటామో మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. వారికంటే ఈ ఉన్నతమైన స్థానంలో నన్ను నిలబెట్టారు. ఇంకా వాళ్ళు గుడిసెల్లో ఉన్నారు ప్రభువా, నాకు మాత్రం ఈ చిన్న గృహము. ఈ తృప్తి దానిలోనే ఉంటుంది. దాని విషయం అడగక అడిగిందే అడగటం. గ్రామ్ ఫోన్ రికార్డు పెట్టినట్టే, నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నన్నే ముందుకు ఇరుగు పొరుగు వారికంటే నేనే. ఇది ప్రార్థన. నువ్వు ఎలాగూ ఎదుగుతావు. నీ పక్కవాడు ఎదగాలి, నీ ముందువాడు ఎదగాలి, నీ వెనకవాడు ఎదగాలి. వాడు అదే దీన స్థితిలో, నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. వాని కొరకు ప్రార్థించు, వాని కొరకు అడుగు. ప్రభువా, నాకు ఇచ్చావు కదా నాయన, ఈ కుమారుని కూడా లేవనెత్తు. నీ ఆత్మకార్యాలు ఈ కుమారుని పట్ల అనుగ్రహించు. ఉద్యోగం లేక, తన బిడ్డలను పోషించలేక, తన భార్య భర్తల ఇద్దరి మధ్యలో గొడవ, అయ్యా చుట్టుపక్కల మేము వెళ్ళలేకపోతున్నాం, కుటుంబ సమస్య మేము చూడలేకపోతున్నాం, శాంతి లేదు, సమాధానం లేదు. మాకిచ్చిన శాంతి ఆ కుటుంబానికి కూడా ఇది అడుగు. అడిగేది ఎన్నో ఉన్నాయి, అడగకుండా వాటిని పక్కన పెట్టి నాకు కావాలి, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలు, నీదే అడుగుతా. ఇదే అడుగుడి, వెతకుడి, తట్టుడి. దేవుని తట్టాలి, స్నేహితుని తట్టాలి. నా నిజమైన స్నేహితుడా, ఇదిగో నా పక్క వాళ్ళు, ఇదిగో నా ముందున్న వాళ్ళు, ఇదిగో నా ఎన్నుకున్న వాళ్ళకి రక్షణ లేదు. అయ్యా నీ స్వరము వినలే వాళ్ళు, నీ యొక్క రక్షణ వారికి లేదు, నీ పిలుపు వారికి లేదు. మాతో మాట్లాడిన దేవా, వారితో మాట్లాడు, వారిని రక్షించు. తట్టు, నీ వాక్యం ద్వారా, నీ పాట ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ పక్క వారి కొరకు ప్రార్థన చేసే స్థితి. నిజంగా బ్రదర్, నాకు కూడా ఒకప్పుడు చాలా ఆశలు ఉన్నాయి. ఏదో సంపాదించాలి, ఏమో చేయాలి. అలాంటి ఆశ ఎక్కడ వెళ్ళిపోయిందో నాకే అర్థం కాదు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే చాలు అనే తృప్తినిచ్చాడు దేవుడు.
నా బిడ్డలని అన్యాయంగా వదిలిపెట్టలే. చాలు ఈ కుటుంబం, ఈ గృహం, ఇంతకంటే ఇంకేం కావాలి? నాకు కావాల్సిందల్లా పరలోకంలో నా స్థానం. ఒకప్పుడు త్రాగుపోతుగా ఉన్నప్పుడు, ఒకప్పుడు త్రాగుపోతూ ఫ్రెండ్షిప్లో నేను ఉన్నప్పుడు ఈ ఆత్మీయ జీవితం ఇది కానే కాదు, అదే నిజమైన జీవితం అనుకునేవారు. త్రాయ స్నేహితులంతా నా వెంట ఉన్నప్పుడు ఓ ఇదే లోకం అనుకునేవారు. ఎప్పుడైతే అక్కడి నుంచి దేవుడు ఇది కాదు, నీ పాత్ర ఇది అని నేను నిలబెట్టినాను. దేవా, గత 16 సంవత్సరాలు ఎందుకు నాయన నన్ను వృధాపరిచావు? ఈ పిలిపేదో అప్పుడే పిలిస్తే ఇంకా బాగుండేది కదా, అప్పుడు ఫీల్ అయింది. కానీ దేవుడు ఎవరిని ఎప్పుడు పిలవాలో అప్పుడే పిలుస్తాడు. అక్కడి నుంచి ఆయన పట్టుకుంటాడు. నిజంగా చెప్పాలంటే ఆయన నన్ను పట్టుకున్నప్పుడు బైబిల్లో రెఫరెన్స్ తీయడం కూడా తెలియదు. ఒక దైవజనుల కుటుంబంలో మా తాతగారు దైవజనులు, మా నాన్నగారు దైవజనులు, కానీ నా దగ్గరికి వచ్చేవారికల్లా లోకరీతి స్థితి. తాగాల, తినాలా, ఎంజాయ్మెంట్ చేయాలి, స్నేహితులతో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. కుటుంబంలో నరకం చూపించేది తాగి. ఎప్పుడు లేచానంటే నిషాలో నుంచి తిరిగి బాటిల్ కావాలి అనేవారు. ఆ నరకం ఎలా ఉంటుందో తెలియదు, కానీ కుటుంబంలో నా భార్య బిడ్డకు నరకం చూపించింది. ఏదైతే సౌండ్ పెట్టి వారిని కొడుతూ హింసిస్తూ తాగి, కానీ వారు మాత్రం విడవక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఆ యొక్క ప్రార్థన, వారి ప్రార్థన, నా తల్లిదండ్రుల ప్రార్థన, కన్నీటి ప్రార్థనతో దేవుడు 2007వ సంవత్సరం ప్రభువులను పట్టుకున్నాడు. నేనైనా సేవలో రాలేదు. ఎవరైనా దైవజనులు మాట్లాడితే ఆ చివరిలో కూర్చొని ఇంకా చాలే, ఏం మాట్లాడుతావు, చాలు సరిపోయింది, ఇంకా మెసేజ్ ఆపేయి అని చెప్పేవారు. అలాంటి వ్యక్తి నన్ను తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టినప్పుడు, ఆయన తీసుకెళ్ళి ఆ ముందు మాట్లాడమని చెప్పినప్పుడు అనుకోకుండా గంటల తరబడి దేవుడు ఉండి మాట్లాడిస్తాడు. ఎక్కడ ట్రైనింగ్ లేదు, ఏ బైబిల్ థియాలజీ చదవలేదు, కానీ దేవుని మహాకృపను బట్టి నా అన్నదమ్ములందరూ కూడా సేవలో ఉన్నారు. వారి వారి ప్రేరేపణను బట్టి వారు వచ్చారేమో, కానీ నా వరకు వచ్చేసరికల్లా ప్రభు అయిన యేసు పిలుపుతోనే నేను సేవలో వచ్చాను. నాటి నుంచి 2007 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా సంఘం లేకపోయినా, సహవాసం లేకపోయినా ఫేస్బుక్ లైవ్ ఇచ్చాడు దేవుడు. ఈ లైవ్ ద్వారా అనేకులకు వర్తమానాన్ని తెలియపరచడం. దేవుడు ఇచ్చిన నెట్ ఉంది, పిల్లలు వాడుకుంటున్నారు. ప్రభా, నాకు సంఘం లేదు, నేను అపార్ట్మెంట్లో ఉంటున్నాను, ఏ విధంగా నీ పరిచర్య చేయాలి అని అడిగినప్పుడు నిజమైన స్నేహితుడు విడవక ఆలోచన ఇచ్చాడు. నెట్ ద్వారా ఫేస్బుక్తో నువ్వు మాట్లాడు. వెంటనే ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా ఆల్మోస్ట్ ఇది 4th ఇయర్, 4వ సంవత్సరం. అనేకమైన మెసేజ్లు యూట్యూబ్లో కూడా ఉంటున్నాయి. మరి ఆనాడు నేను స్టార్ట్ చేసినప్పుడు 1-2 చూసేవాళ్ళు, కానీ వారి కొరకని నేను చేయాలని నా ప్రయత్నం వల్ల ఫేస్బుక్లో దేవుని స్వార్థను ప్రకటించాను. ఆ యొక్క ప్రోగ్రాం పెట్టుకున్న తర్వాత ఈరోజు అనుకోకుండా 3, 4, 5,000, 6,000 దాకా కూడా దాటుతున్నారు. అది దేవునికే మహిమ. మనం చేస్తూ వెళితే, సంఘం లేకపోయినా, సహవాసం లేకపోయినా, మన ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుడు అనేకులను ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ దర్శిస్తాడు. మన ఖాళీగా అయితే లేము. ఆ యొక్క స్నేహం, అలాంటి ధైర్యం మనకు దేవుడు ఇస్తాడు. మరి గత 4 years నుంచి, అంతకుముందు అద్భుతంగా చర్చి నడిపించాం. దాదాపుగా 200 మంది, 300 మంది మన దగ్గరికి సంఘానికి వచ్చేవారు. ఆలయం ఉండేది. క్రమం తప్పక ప్రతి కుటుంబాన్ని దర్శించేవారు. క్రమము తప్పక ఆదివారం స్త్రీల కుటుంబం ఉండేది, ఆదివారపు ఆరాధన ఉండేది, సండే స్కూల్ ఉండేది. చాలా సిస్టమేటిక్గా దేవుని స్వార్థను ప్రకటించారు. 2007 నుంచి 2014 వరకు. ఆ తర్వాత ఒక 2 years గ్యాప్. ఆ తర్వాత మళ్ళీ ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా దేవుని యొక్క పరిచయం. ఇప్పటికి కూడా దేవుని ఆశ ఉన్నది. ప్రార్థనలో పెట్టండి. దేవుని సంఘం ఏర్పాటు చేయాలని, తాను ఎక్కడ మనకు చూపిస్తే అక్కడికి వెళ్ళి
ఆయన సువార్తను ప్రకటించాడు. అందును బట్టి నిజమైన స్నేహితుడు మన కష్ట దినంలో మనల్ని వదిలిపెట్టాడు, మన శ్రమ దినాల్ని మర్చిపోడు, మన అనారోగ్య పరిస్థితిని బట్టి ఆయన దూరం అయిపోడు. కానీ లోకములో ఉన్నవారు మాత్రం మన వైపు, ఎందుకంటే దానికి నిదర్శనం కరోనా వైరస్. నా అన్ని వాళ్ళు కూడా దిక్కు లేకుండా ఈడ్చుకొని వెళ్ళి శవాలను ఊడ్చేశారు. అది పెద్ద గుణపాఠం మనకి. ఎంత ఉన్నవాడైనా ధనికుడైనా అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే కళ్ళల్లో నీరు వచ్చేది. లారీలల్లో డెడ్ బాటిల్ తెచ్చి పెద్ద గొయ్యి ఒకే గుంతలో పూడ్చేస్తారు. చాలా ఘోరం. భార్య బిడ్డలను కూడా చూడని భయంకరమైన పరిస్థితిని మనం చూస్తాం. అలాంటి దుస్థితి ఇంకెవరికి రాకూడదు. అందుకే నిజమైన స్నేహితుని స్నేహంగా మనం భావించినట్లయితే ఆ స్నేహితుడు నీ ఇంటి దరిదాపులకు ఏది కూడా రానివ్వడు. అందుకే మరొక మాటను మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం చూడమ్మా. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. ఇక్కడ రెండు విషయాలను మనకు 2 లైన్లు చెప్పేశాడు క్లుప్తంగా. ఎందుకంటే మూర్ఖుడు చేసే పని, తర్వాత కొండెగాడు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? దేవునికి అవమానము తెచ్చి, దేవుని బిడ్డలు అసలే. ఒకవేళ దేవుని బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడిన వాళ్ళను కూడా ఈ మోసగాలు కొండగాలు ఏం చేస్తారు? వారి యొక్క మార్గములో తీసుకొని వెళ్తారు. అందుకే మొదటి కీర్తనలో చెప్పినట్టుగా ఆ లైన్లో మనం ఉండకుండా చూసుకోవాలి, ఆ లైన్లో మనం బిడ్డలు ఉండకుండా చూసుకోవాలి. అందుకే అదే 25వ అధ్యాయం సామెతలు 25:19 వచనం. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట కీలు వసిలిన కాలుతోను సమానము. కాబట్టి శ్రమకాలములో ఎలాంటి పరిస్థితులైనా కూడా విశ్వాసఘాతకునికి వీళ్ళు ఉంటారు. కొంతమంది ఈ రకమైన క్యారెక్టర్ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. మనల్ని నమ్మిస్తారు. మనల్ని నమ్మించి ఎందుకు యేసయ్య గుంపులో లేరా, 12 మంది శిష్యులో లేరా, వాడు ఉన్నాడు కాబట్టి ఇలా చరిత్ర, వాడు లేకపోతే ఆ చరిత్రనే లేదు. అంటే ప్రతి 10 మందిలో ఒకడు చెడు ఉంటాడు. ఆ 12 మందిలో కూడా ఒక చెడు ఉన్నాడు, వాడే ఇస్కరియోతు యూదా. వాడు ఉన్నాడు కాబట్టి వాడు అంటాడు సిగ్గుమాలి, ఆయన వయసు 30, మరి 33 సంవత్సరాలు, నీవు ఇస్తున్నది 30 వెండి నాణ్యాలే, అట్టవుతుంది, ఇంకా నాకు కావాలి అంటాడు. అరే నాయన 3.5 సంవత్సరం మమ్మల్ని ఏం చేయలేదు, ఆయన 30కే మేము కడుతున్నాం అని చెప్పి వీళ్ళు బేరమాడతారు. అంత ఘోరం. ఆయనతో తిరిగాడు, సహవాసం చేశాడు, అద్భుత కార్యాన్ని చూశాడు. ఆయన కూడా యేసయ్య ద్వారా ఇతరులకు అద్భుత కార్యం చేసే శక్తిని కూడా అని ఏం ప్రయోజనం? కపటం, క్యూక్తి, ఎక్కడో ఏదో అపవాది చేత పీడింపబడిన ఎప్పటికైనా అయినా నేను అప్పచెప్పాలి. దుర్పన్నంగా మన స్నేహంతోనే ఉంటాడు, మన పల్లెంలోనే ఉంటాడు, మనతో కలిసి మెలిసి అన్నింటిలో సహపాలు పంచుకుంటాడు. కానీ దుర్బుద్ధి, దురాలోచన అని అలాంటి వాడు ఖచ్చితంగా ఉంటాడు. ఉండటానికి వీలు లేదు, అనటానికి వీలే లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, యోబు గ్రంథంలో కూడా యోబు భక్తుడు చాలా చక్కటి మాట అంటాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం చివరి అధ్యాయం 10వ వచనం చూడమ్మా. చివరి అధ్యాయం 10వ వచనం. మరియు
యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని ఆ. క్షేమ స్థితిని మరలా దయచేసి అతనికి దయచేసెను. మరియు యోబు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిజమైన స్నేహితుడు యోబు భక్తుడిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో యోబు దేవునితో ఎంత స్నేహం చేశాడంటే లోకములో ఉన్నదంతా తుడిచిపోయింది. ఆస్తి, అంతస్తు, పిల్లలు, అయ్యో తన శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయి బట్టలు లేకుండా ఆ బొక్కి పిచ్చుక తీసుకొని శరీరాన్ని గీక్కుంటూ రక్తం ఒకవైపు కారుతా ఉంటే కుక్కలు వచ్చి ఆయన రక్తాన్ని నాకుతున్నప్పటికీ కూడా ఆ నిజమైన స్నేహితుని విడవక ప్రార్థిస్తున్నారు. ఒకవైపు స్నేహితులు వచ్చి హేళన చేస్తూ ఉన్నారు. ఏంట్రా బాబు ఇలా అయిపోయి ఎలా ఉన్నావు నువ్వు? ఒకప్పుడు ఈ యొక్క ఊజు దేశంలోనే నీకు పేరు ప్రఖ్యాతులయ్యా, నువ్వు ధనికుడవు, మహా ఆస్తిపరుడవు, ఏంటి ఈ స్థితియా? మనలో లేరంటారు ఇప్పటికీ. జర నువ్వు వెనకబడిపో, ఏమైంది బ్రదర్ ఇట్లా అయిపోయినావు అనేవాళ్ళు లేరా? ఆ రోజుల్లోనే ఉన్నా. తన భార్య అంటది లాస్ట్కి, అయ్యా దేవుడు దేవుడు అని ఇంకెంతకాలం ఉంటావు? ఆయన 4 మాటలు తిట్టి నువ్వు పక్క జరిగిగా దూషించు, ఇక సరిపోదా? నీ పిల్లల్ని చంపేసా, నీ పొలం బాయ్, నీ ఎడ్లు, పశువులు, మేకలు, మందలు అన్నీ తగలబడిపోయాయి. ఇక నువ్వు నీ భార్య భరించలేక ఆమెనే దేవుని దూషించు అంటది. అని అంటాడు, మూర్ఖురాలుగా మాట్లాడినట్టుగా మాట్లాడు, నోరుమూసుకో. అంతగా స్నేహం చేశాడు. తన కష్టకాలాన్ని మర్చిపెట్టాడు. తన 10 మంది బిడ్డల సంతానాన్ని మర్చిపోయాడు. అందరినీ మర్చిపోయాడు లోకరీతిగా. ఆయనను మాత్రము కనెక్షన్ పెట్టుకున్నాడు. అందుకే ఈ 10వ వచనంలో ఆయన ఆశీర్వాదం. ఈ 10వ వచనం ఆయనతో మాట్లాడుతుంది. మరియు యోబు తన స్నేహితులను నిమిత్తము వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైతే దూషించారో, ఎవరైతే ఆ యొక్క అవమానానికి కారకులయ్యారో ఆ కుటుంబం కొరకు యోబు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా చేయాలి. తిట్టిన వారి కొరకు, శ్రమ పెట్టిన వారి కొరకు, దేవా వీరిని చేతికి సమర్పిస్తున్నాడు, నువ్వు వీరినే సరిచేయి. అలాగా యోబు ప్రార్థన చేస్తున్నాడు. చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అంతకంటే అందమైన పిల్లల్ని ఇచ్చాడు. ఏమ్మా, అంతకంటే డబల్ ఆస్తి ఇచ్చాడు. మంచి ఆరోగ్య బలము, శక్తిని ఇచ్చాడు. ఇంకా 10 మంది కానీ 20 మందిని కానీ శక్తిని, ఏ తల్లి అయితే తిట్టని చెప్పిందో ఆ తల్లికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును. మన జీవితంలో ఒక యోగులాగా మన కుటుంబంలో క్షేమం కొరకు ప్రతి ఉదయకాల మరణోదయము లేచి తన బిడ్డల నిమిత్తము, ప్రతి ఒక్కరి నిమిత్తము అప్పుడు దహన బలులు అర్పించేవారు. ఆ స్థితే ఇప్పుడు ఉంటే మన పరిస్థితి ఏమయ్యేది? సంపాదించిన సంపద అంతా దానికే పెట్టాల్సి వస్తుంది, బలుల కొరకు. అందుకే ప్రభు అయిన యేసు ఒక్కసారి వచ్చి ఆ బలులనన్నింటినీ తీసివేసి మనకు ఆయన బలి అర్పణగా అర్పించబెట్టాడు. కేవలం ఇప్పుడు చేయాల్సిందేంది? మనం మన బిడ్డల కొరకు ఉన్నతమైన ప్రార్థన చేయాలి, అంతే. కనెక్షన్ డైరెక్ట్ ఇచ్చేసండి. ఆ రోజులో ప్రతి పిల్లవాని కొరకు, ప్రతి కుమార్తె కొరకు యోబు గారు ఏం చేశారండి? అరుణోదయం లేచి ప్రతి ఒక్కరి నిమిత్తమైన దహన బలులు అర్పించవచ్చు. ఆ పరిస్థితులు ఇప్పుడు తల్లిదండ్రులమైన మనకు లేదు, కానీ కన్నీటి ప్రార్థన అదే ఉదయకాల సమయంలో లేచి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసే స్థితిని దేవుడు ఇచ్చాడు. నువ్వెక్కడ నిలబడి ప్రార్థిస్తే అక్కడనే పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. అది సంవత్సరానికి ఒకసారి అత్యున్నతమైన పరిశుద్ధ స్థలములు అడుగుపెట్టేది యాజకులు మాత్రమే ఉండేది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి దేవునికి మనము సమీపంగాను అతి సమీపంగా ఉన్నాం. కాబట్టి నువ్వు పిలిస్తే ఆయన నేనున్నాను అని పలికటానికి నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క అమూల్యమైన అంశాన్ని నేను ముగిస్తున్నాను.
ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నిజమైన స్నేహితుని గురించి మా యొక్క కన్నులు మీరు తెరిచిన విధానం బట్టి స్తోత్రం. విడివక ప్రేమించువాడు ఎడతెగక కష్టములో, నష్టములో, అనారోగ్యంలో, ఆర్థిక ఇబ్బందులు ఆయా స్నేహము కలిగి మమ్మల్ని ముందు నడిపించి పోషించువాడిగా మీరున్నందుకు స్తోత్రం. లోక స్నేహితం వెరితనం, ఈ లోక స్నేహం అయా ఏనాడు కూడా ముందుకు తీసుకుని వెళ్ళదు. కానీ నీ స్నేహం పరలోకానికి నడిపిస్తుంది, నిత్య జీవంలోనికి మమ్మల్ని నడిపిస్తుంది. ఎడతెగక నీ అయా సింహాసనము ఎదుట నిలబడి స్థితిని మాకిస్తుంది. అలాంటి నిజమైన స్నేహం కలిగి ఈ లోకంలో జీవించే కృపను దాయిచ్చేయండి. స్నేహితుల ద్వారా ఈ వర్తమానాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు, వందనాలు. ఇదిగో నైనా ప్రకాష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి, తనకు రంగించిన సతీమణి బిడ్డలను, అయా మరి కోడలను బట్టి, అయా కుమారులను బట్టి, కుమార్తె అల్లుని బట్టి, మన్మరాలను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, నీ రెక్కల కింద భద్రపరచండి. అదే రీతిగా రోమన్ ప్రకాష్ బ్రదర్ తనను, తన సతీమణి కుమారుడు కోడలు తను ప్రసవించడానికి సిద్ధమవుతుండేగా బిడ్డను నీ రెక్కల కింద భద్రపరిచి ఆ కుటుంబాన్ని నైనా మీరు దర్శించి గొప్ప కార్యం జరిగించి, అదే రీతిగా ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే మాతో పాటు ఈ యొక్క ప్రార్థనలో ఉంటున్నారు అటు బిడ్డలను, వారి కుటుంబాలను అయా విడవక ప్రేమించి వారిని కావలసిన సహాయాన్ని దాయిచ్చి, ఇదిగో మమ్మను, మా కుటుంబాన్ని ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచి ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా ఇస్తున్న పరిచయను బట్టి వందనాలు స్తోత్రం. అయా మరి ఉషాగూడ డిపోలో ఉంటున్న మా యొక్క కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరులు, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, పిఎం గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడునుగా కానీ ప్రార్థిస్తుంది. ఈ కేటవలో నివసిస్తున్న ప్రతి కుటుంబం ఇరుగు పొరుగు వారిని దీవించి ఆశీర్వదించి, మా దేశ రక్షణ కొరకై రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, మా తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క నైనా మంత్రుల సహా చరణను ప్రతి ఒక్కరిని తన్ని వారి క్యాబినెట్ దీవించి ఆశీర్వదించమని, చక్కటి పరిపాలన అందించడానికి ఆత్మీయ జ్ఞానము దాయిచ్యమని ప్రార్థిస్తాం. అదే రీతిగా మా ప్రభా భయంకరమైన వర్ష తుఫానులో కేరళ ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతం భయంకరమైన వర్షాలతో ప్రభా కని విని ఎరగని స్థితిలో నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, భయంకరమైన పరిస్థితిని, ఎన్నడూ చూడని పరిస్థితిని అయా మేము చూస్తున్నాం. కేరళ ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి అనేకమైన గవర్నమెంట్ ముందుకు వచ్చి వారికి వారి ముందు ఉండటానికి సహాయం దాయిచ్చు. అదే రీతిగా నైనా మా యొక్క ప్రధానమంత్రి కానీ, ఆయా ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ కానీ వారు చక్కటి నిర్ణయం తీసుకుని కేరళ ప్రాంతానికి ఏదైనా సహాయం చేయడానికి ముందు రూపించు. ఈ రీతిగా మా ప్రభా ఎందరెందరో రక్షణ లేక ఇదే రీతిగా లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. అయా ప్రతి వారు రక్షించబడటానికి సహాయం, ప్రతి ఒక్కరూ నీ రక్షణ పొందుకొని ప్రభా నీ ఉన్నతమైన స్థలములు ఆసీనవులటకు నాయన కూర్చున్నటకు కృపను దాయిచ్చు. అయా మరి అనేకులు గర్భఫలము లేక, ఉద్యోగాలు లేక, అయా మరి వివాహాలు జరగక ఉంటున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నారు. పాలిచ్చు వారి కరణైన వారి కొరకై ప్రార్థిస్తున్నారు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారి విషయంలో ప్రార్థిస్తున్నారు. అదే రీతిగా మా ప్రభా మా యొక్క తండ్రింటి, తల్లింటి వారి కొరకై ప్రార్థిస్తున్నాం. కూర్చో మా యొక్క స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధులను, మా యొక్క అన్నదమ్ములను, తండ్రి ప్రతి ఒక్కరిని విడవక నీ రెక్కల కింద భద్రపరచండి. వారి కుటుంబాలను ఆదరించమని, కాపాడమని, రక్షించమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా డూబు నాని అయా మరి యొక్క గర్భఫలము బిడ్డలకు దయచేయండి. ఇచ్చిన కుమార్తె సుస్థిన సాత్విక జ్ఞానం అందవలసిన జీవించడానికి సహాయం దయచేయండి. ప్రత్యేకంగా మా ప్రభా ఈ యొక్క దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ పిలుపు అందుకున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి యొక్క కుటుంబాలకు ఓదార్పు, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ ఈ సాయంకాలపు ఆరాధన అంతటిలో మీకు తోడుగా ఉన్నారు. వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి,
నీ నామం పరిశుద్ధ పరచుబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకం అందేలాగో అలాగే భూమి మీద నెరవేరు. మాకు కావలసిన దినాహారము దయచేయండి. మా రుణ ప్రకారం క్షమించండి. మమ్మను శోధనలో కీడును తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును, కూడి వచ్చిన ప్రకాష్ బ్రదర్, రోమన్ బ్రదర్ కుటుంబానికి, మన కుటుంబానికి, లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.